నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆందోళన అధిగమిద్దాం, అనుకున్నది సాధిద్దాం. ఓటమిని విశ్లేషించు, గెలుపు మార్గం అన్వేషించు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజమే. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష వేసుకోవడం తప్పే కదా! ఒక క్షణంలో తీసుకున్న నిర్ణయంతో బాధిత వ్యక్తి చనిపోతారేమో కానీ వారినే నమ్ముకున్న కుటుంబ సభ్యుల జీవితాంతం యాతన పడాల్సిందే. యువత ఈ విషయాన్ని పసిగట్టాలి. ఆత్మహత్య అనే ఆలోచన రాగానే ఒక క్షణం ఆలోచన చేసి తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోవాలి. మార్చి పోతే సెప్టెంబరు, ఆ తర్వాత మార్చి, ఏటా ఈ 2 నెలలు వస్తూనే ఉంటాయి. విజయం కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ తప్పనిసరిగా వరిస్తుంది అనే విషయాన్ని మాత్రం గ్రహించాలి. మనకు ఈ రీసెంట్ టైమ్స్‌లో ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. మనకు అప్‌కమింగ్ 10థ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఒత్తిడికి గురి కాకుండా ఫలితం ఎలా వచ్చినా సహనం వహించాలి. అనుత్తీర్ణులైన అంటే ఫెయిల్ అయినా మరోమారు రాసి పాస్ కావాలి అనే ఉత్తీర్ణత సాధిస్తాననే పట్టుదలతో ఉండాలి. ప్రస్తుతం సమాజంలో చాలామంది ఉన్నతమైన వ్యక్తులు ఏదో ఒక సమయంలో పరీక్షలో తప్పిన వారే అని గుర్తించాలి. సత్ఫలితాలిస్తున్న టెలిమానస్ మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగించేలా ఆరోగ్య శాఖ టెలిమానస్ కార్యక్రమం తీసుకొచ్చింది. మనకు 14416 అన్నమాట దీని నంబరు. 14416 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ దానికి కాల్ చేస్తే మనకు మెంటల్ హెల్త్ క్లినిక్లతో పాటు నేరుగా కలిసేందుకు ఇబ్బందులు పడేవారికి టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేలా పరీక్షలకు ముందు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసింది. ఫలితాల సమయం కావడంతో ఆందోళన చెందకుండా ఏ సమస్య ఎదురైనా నేరుగానైనా లేదా చరవాణి మొబైల్లోనైనా సంప్రదించవచ్చు. కుటుంబీకులకు మనోవేదన మిగిల్చొద్దు అని చెప్తున్నారు. పరీక్షలో మనం ఆశించినన్ని మార్కులు రాలేదని తల్లిదండ్రులు ఏమంటారో నలుగురిలో నవ్వుల పాలవుతామేమో అన్న అనుమానాలతో ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు అంటే సూసైడ్కి పాల్పడుతున్నారు. చిన్న వయసులోనే తనువు చాలించడం ఆ కుటుంబ సభ్యులకు ఎంత మనోవేదనను మిగిలిస్తుందో మాటల్లో చెప్పలేం. ఇతరులు ఎంతమంది ఉన్నా ఎంతలా ఓదార్చినా కన్నవాళ్ళు దూరమైన ఆ బాధను జీవితాంతం అనుభవిస్తూనే ఉంటారు. అలాంటి దయనీయ పరిస్థితి మన వాళ్ళకు రాకుండా ఉండాలని అందరూ భావించాలి. ఇకపోతే ఓటమిని విశ్లేషించు, గెలుపు మార్గం అన్వేషించు అని ఇంకో ఆర్టికల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఒక విద్యార్థిని అనుత్తీర్ణత చెంది అంటే ఫెయిల్ అయి ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరం. ఒక సబ్జెక్టు తప్పాననే మనస్తాపంతో ఖమ్మం జిల్లాకు చెందిన జూనియర్ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ రీసెంట్ టైమ్స్లో ఒక 8-10 మంది పిల్లలు చనిపోయారు. పరీక్ష తప్పామనో మార్కులు తక్కువగా వచ్చాయనో కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న సమస్యలను పెద్దదిగా ఊహించుకొని పరిష్కారమే లేదన్నట్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం చాలా బాధాకరమే. చదువులో రాణించడం లేదని బాధలో ఉన్నవారికి మనోధైర్యం కల్పించడం, సమస్యకు పరిష్కార మార్గం చూపి ప్రోత్సహించడమే సరైన విధానమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. టెలిమానస్తో మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థుల కౌన్సిలింగ్ సలహాలు ఇచ్చేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగా టెలిమానస్ ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నంబర్ 14416 1800 891 టోల్ ఫ్రీని 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించి కౌన్సిలర్లు మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడవచ్చు. పరీక్షల్లో విఫలం కావడం అనేది ఒక ఘటన మాత్రమే. గెలుపు ఓటములు పగలు రేలాంటివి. ఒక సబ్జెక్టు తప్పినంత మాత్రాన అమ్మ నాన్నలు ఇరుగు పొరుగు ఏమనుకుంటారోనని విద్యార్థులు దిగులు చెందొద్దు. కన్నవాళ్ళు పిల్లలను ఎంతో ప్రేమిస్తారు, అంతేకాని వారు సాధించే మార్కులు విజయాలను ఇంత మాత్రం కాదు. చిన్న విషయాలకే కన్నవారికి కడుపు కొత్త మిగిల్చొద్దు. సచిన్ తెందుల్కర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వాల్టర్ డిస్నీ, స్టీవ్ జాబ్స్, థామస్ అల్వా ఎడిసన్ ఇవే కాదు మనం మస్తు ఏమి ఘోరంగా అంటే ఘోరంగా అభిమానించే పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్లో ఫెయిల్ అయినోడే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మహనీయులు చదువుల్లో కొన్నిసార్లు విఫలం చెందిన దాన్ని ఒక అంశంగానే భావించారని మరవద్దు. డాక్టర్ చెప్తారు, పరీక్ష ఫలితాలన్నప్పుడు పిల్లల మానసిక ప్రవర్తనను గమనించాలి. సబ్జెక్టులో తప్పిన మానసిక స్థైర్యం చెప్పాలి. ఇతర పిల్లలతో పోల్చి కుంగిపోయేలా చేయొద్దు. ప్రయత్నం చేశావు, ఫలితం రాలేదు, ఈసారి గట్టిగా ప్రయత్నించాలని ప్రోత్సహించండి. తమ బాధ స్వేచ్ఛను
స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పించాలి. తదుపరి పరీక్ష ప్రిపరేషన్‌లో సహాయపడండి. ఉపాధ్యాయులు విజేత విద్యార్థుల సహకారం అంటే పాస్ అయిన స్టూడెంట్స్ హెల్ప్ తీసుకోమని చెప్తున్నారు. యోగా, ప్రాణాయామ సాధన, విశ్రాంతితో ఒత్తిడి నుంచి బయటపడేలా చూడండి. ప్రేరణ కలిగించే విజయగాథలు చెప్పాలి. మానసిక వికాసాన్ని పెంపొందించే పుస్తకాలు కూడా చదివించాలి అని డాక్టర్ కంబంపాటి నారాయణరావు గారు చెప్తున్నారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఇవి చెప్పండి. ఇవి ఒట్టి పరీక్షలేనని, ఇంతకంటే పెను సవాళ్లు జీవితంలో ఎదురవుతాయని, విజయం మార్కులపైనే ఆధారపడి ఉండదని, చదువుల్లో వెనుకబాటుకు చావు ఒక్కటే పరిష్కారం కాదని, జగజ్జేతలంతా ఓటములనే పునాదులుగా చేసుకొని గెలిచారని చెప్పండి. మీ పిల్లలకి ఇట్లా చెప్పండి. ఇంకోటి, మా ఊపిరి కలల సౌదాలు మీరేనని, కేవలం విజయాలే సంతోషాన్ని ఇవ్వవని, ఇష్టంగా కష్టపడి జీవిత గమ్యం చేరుకోవాలని, నీదైన ఒక రోజున ప్రపంచాన్ని గెలుస్తావని. ఇంకోటి, జీవితం అంటే గొప్ప వరమని, ఆత్మస్థైర్యం, సానుకూలతే సాధనాలుగా సమస్యలేని ఎదురైనా పోరాడి గెలవాలని, రేపటి విజేతలుగా గెలుపొందాలని మీ పిల్లలకి చెప్పండి అని అట్లూరి వెంకటరమణ రచయిత, అధ్యాపకుడు, ఖమ్మం నుంచి చెప్తున్నారు. ఇది టెలిమానస్ నంబర్ 14416. మేమున్నాం, ఇకపై మానసిక సమస్యలతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మీ సమస్యను అర్థం చేసుకొని దాని నుంచి మీరు బయటపడేందుకు సహకరించే వ్యవస్థ. పరీక్షల భయం, ఓటమి భయం, ఒంటరితనం, సర్దుబాటు సమస్యలు, వ్యసనాలకు బానిస అయినా సరే, జ్ఞాపశక్తి సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు. ఇక్కడ కనిపిస్తున్న 5 అంకెల సంఖ్య మీలోని ఒత్తిడిని పోగొట్టగలదు. జ్ఞాపకశక్తి సమస్యలు పరిష్కరించగలదు. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటును దూరం చేయగలదు. ఓటమి భయాన్ని, ఒంటరితనాన్ని జయించేలా చేయగలదు. యువత, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. ఈ సంఖ్యను సంప్రదించండి. తప్పనిసరిగా మీ సమస్యకు వెలుగుడు దొరుకుతుంది. తల్లిదండ్రులు తొందరపాటుతో పిల్లలను ఒత్తిడికి గురి చేసేలా ప్రవర్తించద్దు. మీరు సైతం ఒకసారి ఈ సంఖ్యను సంప్రదించి సలహాలు తీసుకోండి. సంప్రదించడమే ఆలస్యం అని చెప్తున్నారు డాక్టర్ సునీల్ గారు. ఇది ఇక్కడి నుంచి అయితే వయసుతో సంబంధం లేకుండా మానసిక సమస్యలు, ఒత్తిడికి గురవుతున్నారు చాలామంది. కేంద్రంలో చరవాణి ద్వారా, మొబైల్ ద్వారా ఇచ్చే సలహాలు, సూచనలతో మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. టెలిమానస్ 100% భరోసానిస్తుంది. ఒక్కసారి సంప్రదించడమే ఆలస్యం అని చెప్తున్నారు. ఈయన బేతిరాములు, ప్రస్తుతం భీమారం. విజయగాథలు. పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అంటే ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో అంటే యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు. అయినా నిరాశ చెందలేదు. మరో అవకాశం ఉంది కదా అనే భరోసా, కుటుంబ సభ్యుల సహకారంతో, ప్రోత్సాహంతో మరోసారి రాసి పాస్ అయ్యింది. డిగ్రీలోనూ మొదటి 2 సంవత్సరాలకు సంబంధించిన 9 సబ్జెక్టులను చివరి ఏడాదిలో రాసి పాస్ అయ్యింది. ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే ఎస్ఐ కొలువు సాధించారు. ఒక్కసారి పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, అనేక అవకాశాలు ఉంటాయని రాములు తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్సు విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న ఈయన పేరు కటికే రవిప్రసాద్. నిజాం కాలేజీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. ఇందులో ప్రవేశానికి వేల మంది విద్యార్థులు పరీక్ష రాయగా తొలి ప్రయత్నంలోనే సాధించారు. అంతకుముందు ఇంటర్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడుతుంటారు. ఇంటర్లో ఫెయిల్ అయ్యామని తన గమ్యాన్ని ఆపలేదు. యువత ఆవేశానికి లోను కావద్దని, తల్లిదండ్రులు సైతం ఓర్పు వహించి ఫెయిల్ అయిన మరో అవకాశం ఇచ్చేందుకు ముందుకు రావాలని రవిప్రసాద్ తెలిపారు. ఇదన్నమాట. ఏమీ అయిపోలే, ఇంకా లైఫ్ అనేది మస్తుంది, గుర్తుపెట్టుకొని ఆందోళన అధిగమిద్దాం, అనుకున్నది సాధిద్దాం. యువత ఒత్తిడికి గురి కావద్దు. ఇంకా మీకు డౌట్లు ఉన్నాయి, పరిచయాలు ఉంది అంటే 14416కి మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. 10 మందికి షేర్ చేయండి. చాలామంది పిల్లలు చనిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు చనిపోకుండా ఉండాలి. కుటుంబీకులకు మనోవేదన మిగిల్చకుండా చూడాలి మనం. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.